సూపర్ టేస్టీ అండ్ సూపర్ యమ్మీ ఎగ్ ఫ్రై విత్ చింత చిగురండి. అసలు ఎంత బాగుంటుందో ఆ రుచి మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని చేసుకుని ఎంజాయ్ చేయవలసిందే. ముఖ్యంగా ఇప్పుడు మనకు చింత చిగురు దొరికే సీజన్ కాబట్టి చింత చిగురు విరివిగా దొరుకుతుంది మార్కెట్లో. దాంతో రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. చింత చిగురుతో చేసుకునే రెసిపీస్లో ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు అండి. నేను చింత చిగురు ఇంత క్వాంటిటీ తీసుకున్నాను, 6 ఎగ్స్ గాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఈ లోపు ఎగ్స్ కూడా బాయిల్ చేసేసుకుని పీల్ ఆఫ్ చేసుకుని పసుపు కోట్ చేసుకుని ఆయిల్లో ఈ విధంగా దోరగా ఫ్రై చేసి పెట్టేసుకుంటామండి. ఇంకా తర్వాత చింత చిగురిని మనము వాష్ చేసుకున్నాం కదండి, దాన్ని ఈ విధంగా చేతితో నలుపుకున్నట్టు చేసుకుని ఈళ్ళు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి, పక్కకి డిస్కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా బాణాలు పెట్టేసుకుని ఇందాక మనం ఎగ్స్ వేపించుకున్న ఆయిల్ ఉంది కదండి, దాన్ని వేసేసుకుంటాము. తర్వాత దాంట్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటాము. తర్వాత ఒక పెద్ద ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్స్ యాడ్ చేసేసుకున్నాము. ఇంకా దీంట్లో మనము 1 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నామండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాము. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకుని దీని మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ మనము దోరగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. 80 to 90% వేగిపోవాలండి ఆనియన్స్. చూసారా, ఈ విధంగా కలర్ మారి చక్కగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ నలుపు పెట్టుకున్నటువంటి చింత చిగురు ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనము కారం వేసుకుంటామండి. పులుపు కదా చింత చిగురు, కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుంది అనమాట పులుపుకి, ఆ కారానికి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని నేను ఇక్కడ 1 టీ స్పూన్ నిండా కారం యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా కూడా ఒక 1/2 టీ స్పూన్ అంతా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకుని ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుని చక్కగా దీన్ని మగ్గనివ్వాలండి, ఫ్రై అవనివ్వాలన్నమాట. కొంచెం మనం వేసిన ఆయిల్ అట్లా సెపరేట్ అవుతున్నప్పుడు ఈ విధంగా ఎగ్స్ ని మనం హాఫ్ గా కట్ చేసుకున్నాము, దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఆ గ్రేవీ మొత్తాన్ని ఎగ్స్ మీదకి వచ్చేలాగా కొంచెం అట్లా కదుపుకున్నట్టు చేసుకుంటాము. మంచిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు ఈ విధంగా మనం మగ్గనిచ్చిన తర్వాత ఎగ్స్ అన్నిటినీ కూడా మనము ఆపోజిట్ డైరెక్షన్ కి ఫ్లిప్ చేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు మనం ఫ్రై అవనిస్తామండి. ఇంకా అంతే, అద్భుతమైనటువంటి మన ఫ్రై రెసిపీ రెడీ అయిపోతుందండి. ఎగ్ ఫ్రై విత్ చింత చిగురు మీరు ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఈ సీజన్ లో మళ్ళీ సీజన్ వెళ్ళిపోయిందంటే చింత చిగురు దొరకదు కదండి. ఇంకా నేను ఫ్లిప్ చేసాను బ్యాక్ సైడ్ కి. ఈ విధంగా 2 నిమిషాల పాటు ఫ్రై అవనిస్తానండి. ఈ ఫ్రైని వైట్ రైస్ లో కలుపుకుని తింటుంటే అమోఘంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైంది.